బాబు గారు ఈ వయసుకు కూడా అంతసేపు నుంచుని మాట్లాడి ప్రజల గురించి ఇంత ఆలోచిస్తుంటే పక్క పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. ఆయనకి అసలు అవసరం కూడా లేదు. ఇప్పుడు బాబు గారు మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఈ వయసులో ఆయన రిటైర్మెంట్ వయసులో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన మనిషి కూడా ఈరోజు ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అంత తపన పడుతున్నాడు. ఇంకా ఆయన సాధించేది ఏముంది, లేకపోతే ఆయన కొత్తగా వచ్చే పదవులే ఉంది. ప్రధానమంత్రి పదవి అయితే కాదు కదా, ఎన్ని ఎప్పుడు చూసారు సార్. ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు. కొత్తగా వచ్చేది ఏముంది ఆయనకి, కొత్తగా వరగబెట్టేది ఏముంది, ఇంతకంటే ఘనంగా జరిగేది ఏముంది. కానీ ఆయన ఆలోచిస్తుంది ముందు చూపు. ఆయన ఏది ఆలోచించినా 20 సంవత్సరాల తర్వాత జరగబోయే పరిస్థితులు ఏంటి, దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటాడు. అందుకని ఆయన ఒక విజనరీ అంటారు. ఆ రోజు ఆలోచించిన 2020 అంటే ఈ రోజు ఉపయోగపడింది కదా, ఈ రోజు ఉపయోగపడింది కదా. ఇప్పుడు మరి ఇవాళ చూసుకుంటే అన్ని మహానగరాలు కూడా వరద ముంపులతో ఉన్నాయి కదా, మరి అమరావతి మునిగిపోలేదు కదా. మీరు ఎంతో ప్రయత్నం చేసినా కూడా అమరావతి అయితే మునిగిపోలేదు కదా. అది చాలు కదా, ఆయన దార్శకతకి మనకి మచ్చుతునగ్గా మనకు కనపడతానే ఉన్నాయి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన ముందు చూపు కావచ్చు, ఒక పార్టీ అధినేతగా ఆయన విఫలం చెందుండొచ్చేమో కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప సీఈఓగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి, అలాగే గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు అనేవి గొప్పవి. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆర్థికంగా ఎలా రాష్ట్రానికి ఆర్థిక వనరులను ఎలా సమకూర్చాలో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణ దానికి ఫలితాలు కనపడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని పరిశ్రమల ఫలితాలు ఉన్నాయి. ఈ గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టయితే ఎవరు వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది పడే వాళ్ళు అయితే కాదు. ఎందుకంటే అన్ని అభివృద్ధి ఫలాలు ఆంధ్ర రాష్ట్రానికి దొరికాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఫలితాలు కనపడేవి ప్రతి సంవత్సరం కూడా. మనకి అప్పుల బాధ ఉండేవి కాదు. అవును సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయనతోటి సరిపోయేవాళ్ళు కానీ ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఏదో రాజకీయంగా విమర్శిస్తే విమర్శించవచ్చేమో కానీ ఒక విజనరీగా రాష్ట్ర పురోగతికి పాటుపడే వ్యక్తిగా ఆయన మించిన వాళ్ళు అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరు. అది మాత్రం నిస్సందేహం. అవును సార్. ఈ 2029 ఆ మ్యాజిక్ జరగబోయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్క సైడ్ని చూడొచ్చు అంటారా సార్? 2019లోనా? నిస్సందేహంగా. అనుమానం ఏముంది? 6 లక్షల ఉద్యోగాలు ఆయన పరిస్థితి వచ్చేది కాదేమో కదా సార్. 15 లక్షల పైన ఉద్యోగ కల్పన జరిగాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయిపోయాయి. అమర్రాజా విస్తరణ బయటికి వెళ్ళేది కాదు, కియా పరిశ్రమ విస్తరణ బయటికి వెళ్ళేది కాదు, లారూ సంస్థ ఎన్నికెళ్ళేది కాదు, జాకీ సంస్థ ఎన్నికెళ్ళేది కాదు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకా రావాల్సినవన్నీ వచ్చాయి. రావాల్సిన కంపెనీలు ఎన్నికెళ్ళేవి కాదు. అవి విస్తరణ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఈయన సమకూర్చేవాళ్ళు. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో 15 లక్షల మంది దాకా. పరిశ్రమలు బాగుండేవి, ప్రజలు బాగుండేవాళ్ళు, పోలవరం పూర్తయ్యేది, అందరికీ తాగునీరు సాగునీరు సమృద్ధిగా ప్రతి ఎకరాకి సాగునీరు, ప్రతి ఇంటికి మంచినీరు కూడా అందటం కూడా జరిగేది. మరి ఈ చేతుల్లో ప్రజలే పోగొట్టుకున్నారు. ప్రజలు తప్పేది, ఆయన తప్పే ఉంటుంది. ప్రజలు తప్పే. ఎవరో కోపం మీద, చిన్న చిన్న అపోహల మీద వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మి, నిజమని నమ్మి మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనమే నాశనం చేసుకున్నాం. ఇప్పటికైనా కడు తెరిచిన ప్రజల గురించి ఆలోచించుకోవాలి. వాళ్ళు సరైన దిశానిర్దేశాన్ని నిర్ణయించుకొని రేపు జరిగే ఎన్నికల్లో ఫలితాల్లోకి సరైన తీర్పు ఇస్తారని, సరైన ఫలితాలు రావడానికి వాళ్ళు మార్గదర్శి అవుతారని భావించాలి. అందుకంటే మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. నారా లోకేష్ గారి పాదయాత్ర ఎలా జరుగుతుంది సార్? దాని గురించి చెప్పుకోవాలి అంటే అతని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నేను భయపడ్డాను. ఇతను తిరగలడా? 4000 కిలోమీటర్లు అంటున్నారు. ఇతనికంత ఓర్పు ఉందా? తిరగలడా? ఆరోగ్యం సహకరిస్తుందా? మాట్లాడగలడా అన్ని రోజులు? ఎందుకంటే విశ్రాంతి లేదు. ఆదివారాలు సెలవులు లేవు, శని ఆదివారాలు. శుక్రవారం నాడు వచ్చి కోర్టుకు వెళ్ళే పని లేదు. అది వంకబెట్టుకుని శని ఆదివారాలు ఇళ్ళకాడ కూర్చొని విశ్రాంతి తీసుకుని వెళ్ళే అవకాశం ఆయనకు లేదు. అవును సార్. కాబట్టి ఇవన్నీ చేయగలడా అని చెప్పని భావించాను. కానీ నా ఆలోచనలు, నా అంచనాలని తలకిందులు చేస్తూ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కుప్పంలో మొదలైనటువంటి పాదయాత్ర కొంచెం 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 అభివృద్ధి చెందుతూ దినదిన ప్రవర్ధమానమై ఈరోజు కార్యకర్తలకి ఒక నూతన ఉత్తేజాన్ని, పార్టీకి ఒక భరోసాని, ప్రజలకి నేనున్నానని చెప్పుకునే విధంగా తయారయ్యాడు. అవును సార్. సందేహమే లేదు. పాదయాత్ర చూస్తూ ఉంటే చిత్తూరు జిల్లాలో ఒక రకంగా జరిగింది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి జిల్లా కూడా అఖండ స్వాగతం పలుకుతూ
మరీ ప్రత్యేకంగా కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, మరి నెల్లూరు జిల్లా కావచ్చు. ఎందుకంటే ఇందుట్లో చూసుకుంటే 3 జిల్లాల్లో ఒక సీటు కూడా లేదు. కర్నూలులో లేదు, కడపలో లేదు, నెల్లూరులో లేదు. ఒక్క స్థానం కూడా లేని సాట మరి ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉండి ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ పాదయాత్ర చేయకుండా అడ్డుపడాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఓ రకంగా లోకేష్ బాబు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జగన్ ప్రభుత్వానికి, జగన్కి, పోలీసులకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆటంకాల వల్ల ఇంకా కసి పెరిగింది కార్యకర్తల్లోనూ, జనంలో కూడా. వీళ్ళు చేసే అరాచకాలు ఇంకా బాగా అర్థమైపోయింది. ఇప్పుడు అది ఏమైందంటే పాదయాత్రగా బయలుదేరి ఇప్పుడు అది దండయాత్రలో తయారైంది. ఇక అడ్డుకుంటే దండయాత్రే, ఇప్పుడు దాకా పాదయాత్ర. కాబట్టి లొకేషన్ చూస్తుంటే మళ్ళీ భవిష్యత్ తరానికి, తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచి మనకు కనపడతా ఉంది. ఏ విధంగా తయారయ్యాడంటే ఒక నిప్పు కణితలా తయారయ్యాడు ఈరోజు. ఆ కణిత ఏ విధంగా ఉంటుంటే వెలుగు జిమ్ముతుంది. అలాగే ఇనుముని లాంటి వస్తువులను కూడా దాన్ని వంగదీయటానికి ఆ అగ్ని సహాయపడుతుంది. అలాగే దాన్ని ముట్టుకుంటే కాలుతుంది కూడా. కాబట్టి ఒక అగ్నిలా తయారయ్యాడు అతను, నిప్పు కణికలా తయారయ్యాడు, అసలు వజ్రంలా తయారయ్యాడు ఈరోజు. లోకేష్ గారు మాట తీరే మారిపోయింది చాలా. అతనిలో పరిణితి, రాజకీయ లక్షణాలు, రాజకీయ నాయకుల లక్షణాలు స్పష్టంగా ఈరోజు మనకి కనపడతా ఉన్నాయి. రెండోది ఏంటంటే అతను పాదయాత్ర చేయకపోతే పేదల యొక్క పరిస్థితి కావచ్చు, పల్లెటూరులో యొక్క పరిస్థితి కావచ్చు అతనికి అర్థమై ఉండేది కాదు. అవును సార్. రాజకీయం మీద కూడా ఒక అవగాహన ఉండేది కాదు. ఎందుకంటే అతను చుట్టూ వచ్చిన వాళ్ళు, అతని దగ్గర కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అయ్యేది తెలుస్తుంది తప్ప కింద స్థాయి తెలియదు కదా. ఈరోజు అతను క్షేత్రస్థాయిలో పల్లెటూరు పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఒక అవగాహన రావడానికి అతనికి తోడ్పడ్డాయి. నిస్సందేహంగా మాత్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక వజ్రాన్ని మాత్రం అందించాడు, అందులో సందేహం లేదు. ఈ వజ్రం ప్రకాశిస్తుంది, అడ్డమైన వాళ్ళని నరుక్కుంటూ కూడా వెళ్ళింది, సందేహమే లేదు. రీసెంట్గా సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. లోకేష్ గారు యుఎస్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్తోనూ అక్కడ ఉన్న కల్చర్ బట్టి మనం మూవ్ అవుతాం, దాన్ని కూడా తీసుకొచ్చి ఒక జనాల ముందు మాట్లాడడం కానీ అది ఎంతవరకు చూడదు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన స్థాయిని దించుకొని కింద స్థాయికి వెళ్ళిపోయాను ఏం మాట్లాడే అర్థమైంది కదా. అవును సార్. కానీ దానికి ఆయన మాట్లాడిన దానికి ప్రతిగా ఏం మాట్లాడాడు లోకేష్ బాబు? కాలేజీ లైఫ్లో స్విమ్మింగ్ పూల్కి ఎక్కడికి వెళ్తారని చెప్పని మాట్లాడాడు కదా. అంటే ఆయన ఏమి నేను వెళ్ళలేదు, అవి నాయి కాదు, మీరు మార్ఫింగ్ చేశారని చెప్పుకోలేదు కదా. నావే, నా స్నేహితులతోటి నేను చేశాను, ఆ రోజు ఇట్లా వెళ్ళాను, తప్పేంటని ప్రశ్నించాడు. అది మగాడి మాట, మనగాడి మాట. పక్క నుండి ఫోటో దిగితే కూడా నాయకుడు మాట అది. ఇప్పుడు అతను ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. అవును సార్. నువ్వేదో అభాండం అయిపోయావు, ఎస్ నిజమని చెబుతున్నాడు అతను. దానికి నీ దగ్గర సమాధానం ఏంటి? నీ దగ్గర అయితే సమాధానం లేదు కదా. అందరినీ విమర్శిస్తున్నావు, నీ జాతకాలు ఎవరికి తెలియవనే ఆలోచించుకోవాలి ఆయన కూడా. అసలు వాళ్ళు అంత ఫ్యామిలీ జోలికి పర్సనల్ ఏమున్నాయండి చెప్పుకోవడానికి? ఇంకా వాళ్ళు ప్రజలకి ఏదో మేలు చేస్తే ఇది మేలు చేసామని చెప్పుకుంటారు. ప్రజలకి మేలు చేసే ఏమీ కార్యక్రమాలు చెప్పట్లేదు కాబట్టి మేము చేసిన బటన్ నొక్కుడు తప్ప ఇంకేం చెప్పుకుంటాడు ఆయన? ఆయన హయాంలో కియా లాంటి పరిశ్రమ ఏమన్నా తీసుకొచ్చారని చెబుతాడా? అమర్రాజాన్ని బయటికి పంపించానని చెబుతాడు, కియా విస్తరణ బయటికి పంపించానని చెబుతాడు, లల్లు పరిశ్రమ ఎన్నికి పంపించానని చెబుతాడు, జాకీ పరిశ్రమ ఎన్నికి పంపించానని చెబుతాడు. ఏముంది ఆయన దగ్గర చెప్పుకోవడానికి? ఇంకా మనం తీసుకొచ్చారు కదా, మందు తీసుకొచ్చారు కదా. అదే రకరకాలుగా ఇదేది అనారోగ్యం పాలయ్యే విధంగా తయారైనటువంటి మందులు ఈరోజు ప్రజలకు అందిస్తూ 60 రూపాయలు ఉన్న క్వార్టర్ 250 రూపాయలు చేశారు, 150 రూపాయలు చేశారని చెప్పుకున్నారు. అంటే నాకు తెలియదు దాని గురించి. మరి 9 సార్లు కరెంటును పెంచడం కూడా జరిగింది, కరెంట్ ఛార్జీలు 3 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి. ఆ రోజు వీటి గురించే కదా సార్ చాలా దారుణంగా అదే కదా మాట్లాడేది. పెట్రోల్ గురించి అసెంబ్లీలో తెగ మాట్లాడేశాడు. ఈ రోజు మన ఇండియాలో నెంబర్ 2 పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును, మరి అదే చెప్పేది. అంటే పెట్రోల్ డీజిల్ విషయాల్లో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 చెప్పిన దానికి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. అది మాత్రం క్షుణ్ణంగా ప్రజలకు అర్థమైపోయింది. దానికి అనుగుణంగానే ప్రజలు సరైన సందర్భంలో సరైన విధమైన తీర్పు ఇచ్చేసి ఇస్తారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.